తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలుపుతూ ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణలోని పరిస్థితులు, సామాజిక వర్గాల వారి వివరాలను ఎంపీలకు వివరించనున్నారు. అసెంబ్లీలో ఆమోదించుకుని కేంద్రానికి పంపిన 2 బీసీ బిల్లులను ఆమోదించేలా పార్లమెంట్లో చర్చ పెట్టాలని ఎంపీలను కోరనున్నారు. రాహుల్ గాంధీని కూడా కలిసి ఈ అంశంపై మాట్లాడనున్నట్లు సమాచారం. కాగా సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రమే సోనియా గాంధీని కలవనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఆమెను సీఎం కలుస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరగా గత ఏడాది మార్చిలో సోనియాను కలిసిన రేవంత్ రెడ్డి మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కలుస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సోనియాతో రేవంత్ భేటీ అవుతుండడం మూడోసారి మాత్రమే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సోనియాతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడానికి అన్ని పార్టీల మద్దతు కోరనుంది. రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన వివరాలను కలిసి వచ్చే పార్టీల అధ్యక్షులకు వివరించి ఆ పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు కూడగడతామని చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గేలను కూడా కలుస్తామంటున్నారు.